కార్యక్రమం మొదలవుతుంది. ఎందుకంటే ఈ ట్రెడిషనల్ అనేది చాలా కోల్పోతున్నాము. కాబట్టి ఇంకా మన దగ్గర ఈ కూచిపూడి అనేది ఇంకా ఉందనంటే ఇలాంటి మేడం వాళ్ళు ముందు ఉన్నందుకే మన భారతదేశానికి గౌరవంగా ఉన్నదంటే మన కూచిపూడి భరతనాట్యము. సో ఏంటంటే ఇంకా మనకు చాలామంది డిస్కో డ్యాన్స్ అని ఇంకా వేరేదని ఇతర డ్యాన్సులు ఉంటారు. కాబట్టి ఒక ట్రెడిషనల్గా ఇలా మా పిల్లల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళని ఒక స్టేజ్ పైకి కూడా తెచ్చి వాళ్ళకు కూడా ఎన్నో అవార్డ్స్ వచ్చాయని చెప్పేసి అన్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. కాబట్టి మేడం గారికి కూడా చిన్న మా తరఫు నుంచి ఒక చిన్న సన్మానం కార్యక్రమం ఉంటుంది. థ్యాంక్ యూ ఛాన్స్ ఇచ్చినందుకు. నిజంగా చెప్పినట్టు అసలు మన సాంప్రదాయం అనేది చాలా మోడర్న్గా అయిపోతుంది. చాలా మర్చిపోతున్నారు మన పద్ధతులు అవన్నీ కూడా. ఇక్కడ వచ్చిన అందరు పేరెంట్స్ స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. కాబట్టి విక్టోరియా ప్లేగ్రౌండ్లో ఎందుకంటే ప్రతి సంవత్సరము దాదాపు ఒక 20,000 జన భక్తులు రోజుకు అక్కడికి రావడం జరుగుతుంది. ఎంతో ఆసక్తి వచ్చిన భక్తులకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఈసారి ఇక్కడ విక్టోరియా ప్లేగ్రౌండ్లో 65 అడుగుల మాతం పెట్టినందుకు మన గురువారు వచ్చి మన దాచపల్లి దేవేంద్ర రచయిత గారు వారు ఒక మన మట్టితో చేసిన విగ్రహానికి గుర్తించి మనకు సన్మానం చేసినందుకు వారికి కూడా నేను సన్మానం చేసి అవార్డు ఇచ్చినందుకు వారికి కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. జై బలో దుర్గామాతకి, జై బలో దుర్గామాతకి. ఎందుకంటే ఈ యొక్క విగ్రహం ఇక్కడ పెట్టడానికి కారణం కూడా మా నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి కమిటీ మెంబర్స్, మా బస్తీవాసులు ఉన్న మా దగ్గర ఉన్న కొన్ని కుల సంఘాలు అందరూ వెంట ఉండి అన్ని విధాలా సహకరించి ఈ యొక్క విజయానికి వాళ్ళ ఇష్టమైన బజారు వాళ్ళు కూడా అందరూ వాళ్ళకు కూడా అవార్డు లభిస్తుందని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జయపల దుర్గామాతకి. మరియు నా మిత్రులు మరియు బస్తీవాసులు అందరూ పేరు పేరున వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. జయపల దుర్గామాతకి. మరియు చిన్న చిన్న పిల్లలు